సకృదంశో నిపతతి సకృత్ కన్యా ప్రదీయతే సకృదాహ దదానీతి త్రీణ్యేతాని సకృత్ సకృత్. దీని అర్థం ఏంటంటే పంచేటప్పుడు ఒక్కసారే పంచాలి, కన్యాదానం అనేది ఒక్కసారే చెయ్యాలి. అలాగే దాత ఒక్కసారి దానం చేసినంతే అయిపోయిందంతే. అలాగే వరించడం కూడా ఒక్కసారే జరుగుతుంది. సకృత్ 2 సార్లు వరించడం ఉండదు. ఒకరిని వరించారంటే అతడేపతి. ఇది కన్యాదానం 2 సార్లు చేయకూడదని చెప్పారు. ఇక్కడ చెప్పలేని కాలంలో ఉన్నాం కానివ్వండి. మొత్తానికి మళ్ళీ రెండోసారి చెప్పడు కన్యాదానం అంటారా? సంప్రదాయ విరుద్ధంగా వివాహానికి పూనుకున్నప్పుడు ప్రార్థన ఏమిటంటే మేము శాస్త్రీయ పద్ధతిలో చేస్తామని మాత్రం అనవద్దు. ఇది ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయవలసినది పూర్వీకులు తరించడం కోసం, అది మర్చిపోవద్దు. పూర్వీకులు తరించాలంటే వీళ్ళు ఇచ్ఛానుసారం ఎవరినో వరించి ఏదో చేసుకున్నప్పుడు వాళ్ళ కాళ్ళు కడిగి కన్యాదానం చేయడంలో పూర్వీకులందరూ నరకాల్లో పడిపోతారు. వాటి మీద నమ్మకం లేకపోతే అసలు ఈ వైదిక సంప్రదాయాలు వివాహం చేయవద్దు. ఈ రెండో మారు కన్యాదానం, రెండో మారు అయితే కన్యాలు అవుతుంది. ఇవన్నీ హాస్యాస్పదమైపోతున్నాయి. పూర్వం ఏవైనా సంప్రదాయ విరుద్ధంగా జరిగినట్లయితే సంతకాలు పెట్టి ఉంచుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి, దండలు మార్చుకునే పెళ్ళిళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే బాధాకరమైనది, తల్లిదండ్రులు శుభలేఖలు ముద్రించి మరీ అసంప్రదాయ వివాహాలు చేస్తున్నారు. ఆ ధర్మసమ్మతమా కాదా అని చర్చ వద్దు. ఎందుకంటే లోకసమ్మతం అయిపోతుంది. లోకసమ్మతమైన దాని గురించి విరుద్ధంగా మాట్లాడితే అలా మాట్లాడినవాడు లోక విరుద్ధ అయిపోతాడు. కనుక అలా కూడా మాట్లాడడం, ఎవరిష్టం వాళ్ళదే అని వదిలేసినప్పుడు ఇష్టానుసారం చేసుకోండి. మళ్ళీ దయచేసి సంప్రదాయబద్ధంగా చేసుకుంటామని పురోహితులు వారిని పిలిపించుకుని కాళ్ళు కడిగించుకుని మంత్రములు చెప్పుకుంటే అది పూర్వీకులందరినీ నరకాల్లో పడేసిన మహాపాపం వస్తుంది. దీనికంటే ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అంత చెప్పినా జరుగుతుంటుంది. దీనికి పురోహితులు పూనుకోవాలి. ఇలాంటి పెళ్ళిళ్ళు మేము చెయ్యము అని వాళ్ళు అంటే పోతే ఒక దక్షిణ పోతుంది అంతే, ధర్మం నిలబడుతుంది. ఇది తెలుసుకోండి. ఇక్కడ జరగవలసినది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అందుకే సాంకర్యాలని ప్రోత్సహించకూడదు. చేసుకున్నారా లోకసమ్మతం, ఏం చేస్తాం, వారికి అవార్డులు కూడా ఇస్తున్నారంటే చేసుకోండి. శాస్త్రాన్ని మాత్రం అక్కడ తీసుకోరాకండి దయచేసి. ఏ పేరు చెప్పి కన్యాదానం చేస్తారు? దశ పూర్వేషాం దశ పరేషాం అంటే అంత సంకల్పం చెప్పుకోవాలంటే వాళ్ళ పుణ్యాలు వాడు చేసుకుని ఏదో పుణ్యలోకాల్లో ఉంటే ఇప్పుడు ఈ పాపం చేత వాళ్ళందరినీ శాశ్వత నరకాల్లోకి తోస్తామా? ఏ హక్కు మాకున్నది? లేదండి మాకు వాటి మీద నమ్మకం లేదు, చాలా సంతోషం. నమ్మకం లేదుగా, అప్పుడు ఈ పెళ్లి చేయించకండి. నమ్మకం లేనప్పుడు చేయించడం ఎందుకు? ఎవరిని మెప్పించడం కోసం ఇక్కడ. దానికంటే ఉంగరాలు మార్చుకోవడమో దండలు మార్చుకోవడమో సంతకాలు పెట్టి రకరకాల పద్ధతులు ఉన్నాయి పతనానికి. ఆఖరికి ఇదే దొరికిందా? కనుక దయచేసి సంప్రదాయాన్ని పరిరక్షించుకోవాలి అంటే సనాతన ధర్మ ప్రకారంగా మా పెళ్లి జరిగిందని అసంప్రదాయ పెళ్లి చేయించకండి దయచేసి. ముఖ్యం ఇక్కడ. ఇది అందరూ తెలుసుకోవాలి. తెలియక అమాయకంగా చేసుకోవాలనుకునే వాళ్ళకి తెలిసిన వాళ్ళు చేయించకూడదు. ఇది ఒక ప్రార్థనగా చెప్పు. అందరూ వింటారు వినరని కాదని ఏ ఒక్కడైనా వింటాడేమో మరొక ఆశ. ఎవరు విన్నా వినకపోయినా ఇక్కడ దేవతలు ఋషులు ఉన్నారు అని చెప్తుంటే వాళ్ళు శభాశ్రాయణాయనని దీవిస్తే బతుకు బాగుపడుతుంది ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాం. ఎందుకంటే చేసేవాళ్ళు చేయించేవాళ్ళు చాలామందికి నమ్మకం లేని వాళ్ళే చేయిస్తున్నారు. వాళ్ళకి నమ్మకమే లేదు, ఆదాయం కోసం చదువుకుని చేయిస్తాం తప్పేముందంటారు వాళ్ళు. ఇలాగ నేనే వ్యవస్థని ఆక్షేపణ చేయట్లేదని దయచేసి అర్థం చేస్తాం. అందులో మహాత్ములను చూశాను చాలామందిని. మేము అధార్మికమైన చెయ్యమన్నటువంటి మహాత్ములు వాళ్ళ పాదపద్మాలకు నమస్కారం. ఆ చేయిస్తున్న వాళ్ళకి చెప్తున్నామని మాత్రం ఇక్కడ ఒక జాగృతి రావాలి. ఆ జాగృతి ధార్మిక జాగృతి కలగాలి. ఏదో అనుకుని ఏదో చేసేయడం కాదు. కేవలం లేబుల్ పెట్టుకున్నంత మాత్రాన ధర్మంలో ఉన్నవాళ్ళం, పాటించినప్పుడు ధర్మంలో ఉన్నవాళ్ళం అవుతాం. ఇది చాలా ముఖ్యమైనది. ఇలాగైతే అందరూ ధర్మం నుంచి వెళ్ళిపోతారంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎప్పుడైతే ఇవి చేయాలని సంకల్పం వచ్చిందన్నప్పుడే వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అలా అవుతుంది. కనుక ఇక్కడ మరొకసారి దానము మరొకసారి వరించడం అనేది లేదు. సకృత్యేవా, ఒక్కసారి ఇదంతే. అది సకృత్ వృతోమయా భర్త నా ద్వితీయం వృణోమ్యహం. ఒకసారి వరించానంతే, మరి రెండవది లేదు. గొప్ప మాట అంటున్నాండి. ఇది తెలుసుకోవాలి. సాధారణంగా వివాహాలకు వచ్చేటప్పటికల్లా ఎంత కేసు సంపాదిస్తున్నాడు ఏడాదికి? నాకు అంతకంటే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది క్యాన్సిల్ అనేవాళ్ళు తయారవుతుందో కేవలం ధనాన్ని దృష్టిలో పెట్టుకోవడంలో సంబంధాలు ఎంత దెబ్బతింటున్నాయి. ఆ మాత్రం నేను పోషించుకోను వాడిని వదిలేస్తాను అని వెళ్ళిపోయినటువంటి వారికి మంచిది బిడ్డ అని ప్రోత్సహించుతున్న తల్లిదండ్రులకి ఏమని చెప్పేదండి? కలికాలమును సర్దుకుపోవడమా? ఆలోచించవలసిన అంశములు ఇవన్నీ కూడా. ఏమిటో ఎక్కువ లోకం కోపానికి గురయ్యే మాటలు వస్తున్నాయి. కానీ ధర్మం సమ్మతించే మాటలు కనుక భారతం ముందుందని ధైర్యంతో మాట్లాడుస్తున్నాయి ఇవన్నీ కూడా.
వివాహ బంధం గొప్పతనం చూడండి ఇక్కడ. ఏం డబ్బు సంపాదనలు అవి చూస్తారా? పరంపర, ధర్మం.